ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 7వ అధ్యాయము. అద్భుతావతారము, సాయిబాబా వైఖరి, వారి యోగాభ్యాసము, వారి సర్వాంతర్యామిత్వము, కుష్ఠుభక్తుని సేవ, కాపాడే కొడుకు ప్లేగు సంగతి, పండరీపురము పోవుట. అద్భుతావతారము. సాయిబాబాకు యోగాభ్యాసము లన్నీయూ తెలిసియుండెను. షణ్మార్గములందును బాబా ఆరితేరినవారు. అందులో కొన్ని ధౌతి, ఖండయోగము, సమాధి మొదలగునవి. ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవుగల తడిగుడ్డతో కడుపును లోపల శుభ్రపరచుట. ఖండయోగమనగా శరీరావయములన్నీ విడదీసి తిరిగి కలుపుట. బాబా హిందువన్నచో వారు మహమ్మదీయ దుస్తులతో నుండెడివారు. మహమ్మదీయుడన్నచో హిందూమతాచార సంపన్నుడుగా గాన్పించుచుండెను. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి యుత్సవమును జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ యుత్సవ సమయమందు కుస్తీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి బహుమతులిచ్చువారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలా యుత్సవము జరిపించుచుండెను. ఈదుల్ ఫితర్ పండుగనాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించుచుండెడివారు. మోహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేక తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చటనుంచిన పిమ్మట గ్రామములో నూరేగించదమనిరి. 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిర్విచారముగా ఏ సంశయమూ లేక దానిని తానే తీసివేసెను. వారు మహమ్మదీయులన్నచో హిందువుల వలె వారి చెవులకు కుట్లుండెను. వారు హిందువులన్నచో సుంతీ చేసుకొనుమని సలహా నిచ్చుచుండెడివారు. కాని వారు మాత్రము సుంతీ చేసుకుని ఉండలేదు. బాబా హిందువైనచో మసీదునందెలయుండును, మహమ్మదీయుడైనచో ధునియు అగ్నిహోత్రమును ఏల వెలిగించియుండువారు. అదేగాక మహమ్మదీయంతమునకు వ్యతిరేకముగా తిరుగలితో విసరుట, శంఖమూదుట, గంటవాయించుట, హోమము చేయుట, భజన చేయుట, సంతర్పణ చేయుట, అర్ఘ్యపాద్యములు సమర్పించుట మొదలగునవి జరుగుచుండెను. వారే మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచారపారాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారము లెట్లు చేయుచుండెడివారు. వారే తెగవారిని ఎడుగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువుడో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి యొనరించెదరో వారు దేవునిలో నైక్యమైపోయెదరు. వారికి దేనితో సంబంధముగాని భేదభావముగాని ఉండదు. వారికి జాతిమతములతో నెట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము గన్పించకుండెను. బాబా ఫకీరులతో కలిసి మత్స్యమాంసములు భుజించుచుండెను. కాని వారి భోజన పళ్లములో కుక్కలు మూతిపెట్టినను నడుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వజన్మస్కృతముచే వారి పాదముల వద్ద కూర్చొను భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన యానందము ఉల్లాసము చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు మోక్షమునకై పాటుపడు తదితరులనేకమంది సాయిబాబా వద్దకు వచ్చెడివారు. బాబా వారితో నడచుచు, మాట్లాడుచు, నవ్వుచూ అల్లా మాలిక్యని ఎల్లప్పుడూ పలుకుచుండెడివారు. వారికి వివాదములుగాని చర్చలుగాని ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపించినప్పటికీ వారెల్లప్పుడూ నెమ్మదిగానుండి శరీరమును పూర్తిగా స్వాధీనములో నుంచుకొనెడివారు. ఎల్లప్పుడూ వేదాంతమును బోధించుచుండెడివారు. ఆఖరు వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనేలేదు. వారు రాజులను, భిక్షుకులను నొకేరీతిగా ఆదరించిరి. అందరి యంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరింగెడివారు. బాబా ఆ రహస్యములను వెలుబుచ్చగనే ఎందరూ ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీయూ తెలియనివానివలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికి అయిష్టము. సాయిబాబా నైజమట్టిది. మానవ శరీరముతో నున్నప్పటికీ వారు చేయు పనులను జూడ సాక్షాత్తు భగవంతుడని చెప్పవలెను. అందరునూ వారిని జూచి షిరిడీలో వెలసిన భగవంతుడనియే ఎనుకొనుచుండిరి. సాయిబాబా వైఖరి. నేను వట్టి మూర్ఖుడనగుటచే బాబా మహిమలను వర్ణించలేను. బాబా షిరిడీలోనున్న దేవాలయములన్నిటినీ మరామతు చేయించెను. తాత్యాపటీలు సహాయముతో గ్రామములోనున్న శని, గణపతి, పార్వతీ శంకర, గ్రామదేవత, మారుతీ దేవాలయముల మరామతు చేయించెను. వారి దానము పొగడబడినది. దక్షిణ రూపముగా వసూలైన పైకమంతయు నొక్కొక్కరికి రోజుకొక్కంటికి 50, 30, 15 రూపాయలు చొప్పున ఇష్టము వచ్చినట్లు పంచిపెట్టెడివారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభము పొందువారు.
కొందరు ఆరోగ్యవంతులగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. కంటిలో రసముగాని మందుగాని వేయకనే గ్రుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్లు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవ్వరునూ కనుగొనకుండిరి. వారి కీర్తి చాలా దూరము వరకు వ్యాపించెను. అన్ని దేశముల భక్తులు షిరిడీలో గుమిగూడుచుండిరి. బాబా ఎల్లప్పుడూ ధునివద్దనే ధ్యానమగ్నులై కూర్చొనుచుండెను. ఒక్కొక్కప్పుడు స్నానము కూడా మానెడివారు. తొలిదినములలో బాబా తెల్ల తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించువారు. మొదట గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చెడివారు. వారి చేతితో నిచ్చిన మందులు పనిచేయుచుండెడివి. మంచి హస్తవాసిగల డాక్టరని పేరు వచ్చెను. ఈ సందర్భమున నొక వింత విషయము చెప్పవలెను. ఒక భక్తుని కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో డాక్టరు దొరకలేదు. ఇతర భక్తులాతనిని బాబా వద్దకు గొనిపోయిరి. అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరముతో చేసిన యౌషధములు డాక్టర్లు ఉపయోగించెదరు. కాని బాబా చేసిన చికిత్స విశిష్టమైనది. నల్ల జీడిగింజలను నూరి 2 మాత్రలు చేసి ఒక్కొక్క కంటిలో నొక్కొక్కదానిని దూర్చి గుడ్డతో కట్టుకట్టెను. మరుసటి దినము కట్టులను విప్పి నీళ్లను ధారగా పోసెను. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్ల జీడి పిక్కలమందు పెట్టినప్పుడు సున్నితమైన కండ్లు మండనేలేదు. అటువంటి చిత్రము లనేకములు గలవు. కాని యందు ఒకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. బాబాకు యోగములన్నీయు దెలియును. కాని యందులో 2 మాత్రమే వర్ణింపడెను. 1. ధౌతి లేక శుభ్రపరచు విధానము. మసీదుకు చాలా దూరమున ఒక మద్ది చెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి 3వ రోజు బాబా ఎచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఒకనాడు బాబా తన యూపిరి తిత్తులను బయటకు కక్కి వాటిని నీటితో శుభ్రపరచి నేరేడు చెట్టుపై ఆరవేయుట కొందరు గమనించిరి. షిరిడీలోని కొందరు దీనిని కండ్లార చూచి చెప్పిరి. మామూలుగా ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు 22.5 అడుగుల పొడవుగల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చిన పిమ్మట తీసెదరు. కాని బాబాగారి ధౌతి చాలా విశిష్టము, అసాధారణము నైనది. 2. ఖండయోగము. బాబా తన శరీరావేములన్నీ వేరుచేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టువారు. ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట జూచి భయకంపితుడై బాబాను ఎవరో ఖూనీ చేసిరనుకుని గ్రామం మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కాని మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయము గుర్చి కొంచెమైన తెలిసియుండునని తననే అనుమానించెదరని యూరకొనెను. మరుసటి దినమతడు మసీదుకు బోయెను. బాబా ఎప్పటివలే హాయిగా కూర్చొని ఉండుట జూచి యాశ్చర్యపడెను. ముందు దినము తాను చూచినదంతయు స్వప్నమనుకొనెను. 3. యోగము. బాల్యము నుంచి బాబా యోగాభ్యాసము చేయుచుండెను. దానిలో వారెంత నిష్ణాతులో ఎవరికీ తెలియదు. వారి ఊదీ ప్రసాదము వల్ల బాగుపడిన రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక యుచితముగానే సేవ చేయుచుండిరి. అనేక మందిని యారోగ్యవంతులుగా చేసిరి. వారు చేయు పుణ్యకార్యముల బట్టి వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా సొంతము కొరకు ఏమీయు చేక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తనపై వేసుకుని తాము మిక్కిలి బాధననుభవించేవారు. అందులో నొకటి ఈ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా సర్వజ్ఞుడనియూ మిక్కిలి దయాద్రహృదయుడనియూ తెలియును. బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము. 1910వ సంవత్సరము దీపావళి పండుగనాడు బాబా ధుని వద్ద కూర్చుండి చలి కాగుచుండెను. బాబా ధునిలో కట్టెలు వేయుచుండెను. ధుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తరువాత కట్టెలను వేయుట మాని తన చేతిని ధునిలో పెట్టెను. వెంటనే చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును, మాధవరావు దేశపాండేయు దీనిని జూచిరి. వెంటనే పరుగెత్తి బాబాను పట్టి వెనుకకు లాగిరి. దేవా, ఇట్లేల చేసితిరని ఎడిగిరి. స్పృహ తెచ్చుకుని బాబా ఇట్లు జవాబిచ్చెను. దూరదేశమున ఒక కమ్మరి భార్య కొలిమితిత్తులను ఊదుచుండెను. అంతలో నామె భర్త పిలిచెను. తనయుడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచి పరుగిడజొచ్చెను. ఆ బిడ్డ మండుచున్న కొలిమిలో బడెను. అందుచేత వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి బిడ్డను రక్షించితిని. నా చేయి కాలుట నాకంత బాధాకరము కాదు. కాని బిడ్డ రక్షింపబడనను విషయము నాకానందము గలుగచేయుచున్న దని బాబా నుడివెను. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాల్చుకొననని మాధవరావు దేశపాండే నానా సాహెబు చాందోర్కర్కు తెలియజేసెను. వెంటనే ఆయన బొంబాయి నుండి డాక్టరు పరమానందని మందుల పెట్టెతో వెంటబెట్టుకుని వచ్చెను. నానా బాబాను చికిత్స చేయుటకై డాక్టరును చేయి చూడనిమ్మని కోరెను. బాబా యందుల కొప్పుకొనలేదు.
చేయి కాలిన లగాయితూ బాగోజీసిందే యను కుష్ఠురోగియే కట్టు కట్టుచుండెను. కాలిన చేతిపైన నెయ్యి రాసి యాకు వేసి గుడ్డతో కట్టు కట్టెడివాడు. నానా ఎంత వేడినను బాబా డాక్టరుగారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టరుగారు కూడా అనేకసార్లు వేడుకొనిరి. కాని అల్లాయే తన డాక్టరుని బాబా కాలయాపన చేయుచుండెను. అందుచే డాక్టరు మందుల పెట్టే మూతయేన తీయకుండనే తిరిగిపోయెను. కాని డాక్టరుగారికి బాబా దర్శన భాగ్యము లభించెను. బాబా ప్రతిరోజు భాగోజీ చేతికి కట్టు కట్టించుకునుచుండెను. కొన్ని దినముల తరువాత చేయి బాగుపడెను. అందరూ సంతోషించిరి. ఇప్పటికిని ఏమైనా నొప్పి మిగిలిపోయినదా యను సంగతి ఎవరికీ తెలియదు. ప్రతిరోజు ఉదయము భాగోజీ కట్టులను విప్పి నేతితో తోమి తిరిగి కట్టులను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునేయుండెను. బాబా సిద్ధపురుషుడుగుటచే వారికిదంతయు నవసరము లేనప్పటికీ భాగోజీ భక్తుని అందుగల ప్రేమచే అతడునర్చు ఉపాసనా సేవకు సమ్మతించెడివారు. బాబా లెండి తోటకు పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట వెళ్లేవాడు. ప్రతిరోజు ఉదయము బాబా ధునియొద్ద కూర్చొనగనే భాగోజీ తన సేవాకార్యము మొదలెడువాడు. గతజన్మయందు భాగోజీ పాపి కనుకనే కుష్ఠురోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్లు ఈడ్చుకుని పోయియుండెను. వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు దురదృష్టవంతునివలే గాన్పించునప్పటికీ అతడు అదృష్టశాలియు సంతోషియు. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసము పూర్తిగా ననుభవించెను. ఖాపడ్డే కుర్రవాని ప్లేగు జాడ్యము. బాబా విచిత్ర లీలలలో నింకొకదానిని వర్ణించెదను. అమరావతి నివాసియగు దాదాసాహెబు ఖాపడ్డే భార్య తన చిన్న కొడుకుతో షిరిడీలో మకాం చేసెను. కొడుకుకు జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము క్రింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడచి అమరావతి పోవలననుకుని సాయంకాలము బాబా బుట్టివాడావద్దకు వచ్చుచున్నప్పుడు వారి సెలవు నడుగబోయెను. వణుకుచున్న గొంతుతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను. బాబా యామెతో కారుణ్యముతో నెమ్మదిగా మాట్లాడదొడగెను. ప్రస్తుతము ఆకాశము మేఘములచే కప్పబడియున్నదిగాని యవి చెదిరిపోయి కొద్దిసేపట్లో నాకాశమంతయు మామూలు రీతిగా నగునని బాబా యోదార్చెను. అట్లనుచూ తన కఫనీని పైకెత్తి చంకలో కోడి గ్రుడ్లంత పెద్దవి 4 ప్లేగు పొక్కులను అచటవారికి జూపెను. చూచితిరా, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడెదనో వారి కష్టములన్నీయు నావిగనే భావించెదను. ఈ మహాద్భుతలీలలను జూచి యోగీశ్వరులు భక్తుల కొరకెట్లు బాధలనుభవింతురో జనులకు విశ్వాసము కుదిరెను. యోగీశ్వరుల మనస్సు మైనము కన్న మెత్తనిది, వెన్నెలవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారము కోరకయే ప్రేమించెదరు. భక్తులను తమ బంధువులవలే జూచెదరు. పండరీపురము పోయి ఎచ్చటుండుట. సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండనో వారి కోరికలను అవసరముల నెట్లు గ్రహించుచుండనో యను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబు చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశ్లోని నందురుబారులో మామలతదారుగా నుండెను. అతనికి పండరీపురమునకు బదిలీ జరిగెను. సాయిబాబా యందు అతనికి గల భక్తియను ఫలమానాటికి పండెను. పండరీపురమును భూలోక వైకుంఠ మనెదరు. అట్టి స్థలమునకు బదిలీ ఎగుటచే నాతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబు వెంటనే పండరిపోయి ఉద్యోగములో ప్రవేశించవలసి యుండెను. కాన షిరిడీకి ఉత్తరము వ్రాయకయే పండరీపురము పోవలెనని బయలుదేరెను. షిరిడీకి హఠాత్తుగా పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి పండరి పోవలెననుకునెను. నానాసాహెబు షిరిడీ వచ్చునను సంగతి ఎవరికీ తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబు నీమగాం చేరుసరికి షిరిడీ మసీదులో కలకలము కలిగెను. బాబా మసీదులో కూర్చుండి మహార్సాపతి అప్పాసిందే కాశీరాములతో మాట్లాడుచుండెను. వెంటనే బాబా ఇట్లనియెను, మన నలుగురము కలసి భజన చేసెదము. పండరీ ద్వారములు తెరచినారు కనుక ఆనందముగా పాడెదము లెండు. అందరూ కలసి పాడదొడంగిరి. ఆ పాట భావమేమన, నేను పండరీ పోవలెను, నేనక్కడ నివసించవలెను. అది నా దైవము యొక్క భవనము. బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుగమించిరి. కొద్దిసేపటికి నానా కుటుంబముతో వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను పండరీపురము వచ్చి వారితో కలసి ఎక్కడుండుమని వేడుకొనియెను. ఈ బతిమాలుట కవసరము లేకుండెను. ఏలన బాబా ఎప్పటికే పండరీ పోవలెను, అచ్చట నుండవలెనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై బడెను. బాబా యొక్క ఆజ్ఞను పొంది ఊది ప్రసాదమును గ్రహించి ఆశీర్వాదమును పొంది నానాసాహెబు పండరికి పోయెను. ఇట్టి బాబా లీలల కంతులేదు. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. 7వ అధ్యాయము సంపూర్ణము.
మొదటి రోజు పారాయణము సమాప్తము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.